వార్తలకు తిరిగి స్వాగతం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న వట్టెం రిజర్వాయర్ పంప్ హౌస్ నీట మునిగింది. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు 2 చోట్ల టన్నెలలోకి భారీగా వరద పోటెత్తింది. సుమారు 20 కిలోమీటర్ల మేర టన్నెల నిండా వరద నిండిపోయింది. చూస్తుండగానే సర్జిపూల్ పంప్ హౌస్ దానిలోని 10 బాహుబలి మోటార్లు నీట మునిగిపోయాయి. దీంతో నష్టం 100 కోట్లలో ఉంటుందని ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు. అర్ధరాత్రి కావడం, అదృష్టవశాత్తు పంప్ హౌస్ లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీపురం శివారులోని నాగండూలు చెరువు ఉప్పొంగింది. దీంతో టన్నెలలోకి భారీగా వరద పోటెత్తింది. అంతకుముందు నాగర్ కర్నూలు సమీపంలోని కుమ్మెర చెరువు వరద కూడా టన్నెల్లోకి చేరింది. వెంటనే కాంట్రాక్టర్లు అప్రమత్తమై అడ్డుకట్ట వేసి నీటిని నిలిపివేశారు. ఆడిట్ 3 అని శ్రీపురం దగ్గర భారీ వరద వచ్చిన కారణంగా ఇక్కడికి ఆడిట్ టన్నల్ ద్వారా మెయిన్ టన్నల్కి ఎంట్రీ కావడం మొన్న 1వ తారీఖు నాడు 11 గంటలకు రాగానే మేము వచ్చేసాం. వచ్చి చూడగానే ఆ వరద ఉధృతి ఎక్కువైనా కూడా ఆడ ప్రయత్నం చేసినా కోసుకుంటూ మన నుంచి ప్రయత్నం చేయడం జరుగుతుంది. టన్నల్ ఈడి వరకు దాదాపు 14 కిలోమీటర్లు తర్వాత సర్జిపూల్ పంప్ హౌస్ పోయినాయి. ఆ నీళ్లు కూడా అక్కడ ఉన్నాయి, నీళ్లు జమ అయినాయి. దాంట్లో కూడా నీళ్లు తీయడం జరుగుతుంది. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడం వల్ల అన్ని గ్రామాలలో చెరువులు, కుంటలు అలిగెలుతున్నాయి. ఈ వరద నీరంతా కూడా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగమైన వట్టెం రిజర్వాయర్కు సంబంధించిన టన్నెల్ ద్వారా లోపలికి సర్జిపూల్లోకి నీరు ప్రవేశించింది. శ్రీపురం వద్ద ప్యాకేజీ 7 దగ్గర ఈ నీరు లోపలికి వెళ్ళడం జరిగింది. అధికారులు, అందులో పనిచేసే వాళ్ళంతా కూడా బయట ఉండడం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. లోపల ఎంత ఆస్తి నష్టం జరిగిందన్న విషయం నీటిని పూర్తిగా తోడేసిన తర్వాత కానీ తెలియదని అధికారులు చెబుతున్నారు. బాలస్వామి మల్యాల, నాగర్ కర్నూలు జిల్లా.